రైతన్నలు అడుగడుగునా దగా పడుతూనే ఉన్నారు. దుక్కులు సిద్ధం చేయడం మొదలు పండించిన పంట అమ్ముకునే వరకు అనేక రకాల మోసాలకు గురవుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో కోడి ఎరువు పేరిట రైతులను నిండా ముంచుతున్న ముఠా భాగోతం బయటపడింది. ఎరువు పేరిట పనికిరాని మట్టి అంటగట్టి లక్షలాది రూపాయలు కాజేస్తున్న మోసగాళ్ల గుట్టు రట్టయింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు వ్యక్తులు నిజామాబాద్ జిల్లాలోని రైతులకు పంపిన నకిలీ ఎరువుల భాగోతంపై ఏబిఎన్ స్పాట్లైట్. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాలకొండ ప్రాంతాల్లో పసుపు, మొక్కజొన్న, జొన్న పంటలను ప్రధానంగా పండిస్తున్నారు. ప్రస్తుతం తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తున్న రైతులు నేలను సిద్ధం చేసుకుంటున్నారు. భూసారం పెంచేందుకు కొందరు రైతులు కోడి ఎరువును వాడుతున్నారు. వారి అవసరాలు గుర్తించిన దళారులు కోదాడ నుంచి కోడి ఎరువు తెప్పిస్తామని నమ్మబలికారు. ఈ మేరకు 25 కిలోల సంచికి 130 రూపాయలు తీసుకున్నారు. ఒక లారీలో సుమారు 1000 సంచులు తరలిస్తున్నారు. దీని విలువ సుమారు 1,50,000 వరకు ఉంటుంది. తక్కువ ధరలో నేరుగా పంట చేలల్లోకి ఎరువు సప్లై కావడంతో రైతులు వారి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే దళారులు నకిలీ ఎరువులు అంటగడుతూ నిలువునా దోచుకుంటున్నారు. తక్కువ ధరలో నేరుగా పంట చేలల్లోకి ఎరువు సప్లై కావడంతో రైతులు వారి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే దళారులు నకిలీ ఎరువులు అంటగడుతూ నిలువునా దోచుకుంటున్నారు. బాలకొండ మండలంలోని బసపూర్ వద్ద ఒక లారీ లోడ్ రావడంతో రైతులు అడ్డుకున్నారు. ఆపాటికే కోడి ఎరువు బదులు పనికిరాని మట్టి ఉందన్న అనుమానంతో సంచులు విప్పి పరిశీలించారు. అందులో ఎరువుకు సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడం, కనీసం కోడి ఎరువు వాసన రాకపోవడంతో నిలదీశారు. మేము రైతులము, ఉప సర్పంచులు కూడా ఎరువు వేస్తామని కోడిపితులకు ఆర్డర్ ఇస్తే తీసుకొచ్చిళ్ళు. ఆంధ్ర నుంచి లోడు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ తిరిగి ఒక లోడు శాంపుల్గా చూసేవారంటే అందులో మట్టి తప్ప కోడిపితులు ఎరువు లేదు. దీని ద్వారా వాళ్ళు ఒక లోడు ఎంబడ 1,50,000 నుంచి 2 లక్షల దాకా మన డబ్బుల్ని, రైతుల డబ్బుల్ని వాళ్ళు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులు స్పందించి అధికారులకు ఫోన్ చేయగానే వ్యవసాయాధికారులను వచ్చి పట్టుకోవడం జరిగింది. ఎరువు తెప్పించిన దళారులు తమకేమీ తెలియదని, సప్లై చేసిన వారిని అడగాలని చేతులెత్తేశారు. దీంతో రైతులు కోదాడలోని అసలు వ్యాపారిని ఫోన్లో సంప్రదించారు. ఆయన సరైన సమాధానం చెప్పకుండా రైతులను బెదిరించాడు. అడుగు మీ అమలు అంటే మేము చెప్తలేము, చూసుకోడు కూడా పంపించమని చెప్పు. వెయిట్ ఎంత, కోడి పిల్లలు ఎంత వెయిట్ ఉంటుంది ఒక సంచి? అన్నాను మోసం చేసినావా? మోసం ఉన్నదానికి ఫ్యాక్టరీ చూసుకో. మీ డ్రైవర్ కి అడుగు. ఈ లారీ డ్రైవర్ ఉన్నాడు, మీ ఏజెంట్ ఉన్నాడు, అమలు అడుగు. ఇట్లా కోడి పిల్లలు ఉండే చెప్పు. నువ్వు నింపినావు అంటే ఏది నింపినావు ఒక సంబంధం లేని విషయం అన్నా. ఇంకా నేను చూస్తున్నది బ్యాగులా ఏమి కోడి పిల్లలు లేవు. ఇక్కడ అమలు అడుగు. పాప పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇలా ఉంటే కోడి పిల్లలు ఉంటే ఓకే. ఎందుకు మోసం చేద్దాం? లారీ పంపినా కదా కోడి కానే కదా బాబు. కోడిరా ఇప్పుడు అమరైనా అడుగు. కోడి గట్టిగా చెప్పు చెప్పు. మన ఆయన కోడిని పంపించినట్టు మీరు ఆయన మోసం చేసి మళ్ళీ చేంజ్ చేసిరా డబ్బులు? మళ్ళా మోసం కోడి పిల్లలు మొత్తానికి నకిలీ ఎరువుగా తేలడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బాల్కొండ మండల వ్యవసాయ అధికారిని లావణ్య అక్కడికి చేరుకుని ఎరువును పరిశీలించారు. అది నకిలీగా తేలడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. లారీతో పాటు సరుకును పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా లావణ్య రైతులకు ఎరువులపై అవగాహన కల్పించారు. ఎలాంటి గుర్తింపు లేని వారి నుంచి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. రైతు దగ్గర నుండి వచ్చిన కంప్లైంట్ ద్వారా ఈ బసాపూర్ గ్రామానికి రావడం జరిగింది. వీళ్ళు వేరే ప్రాంతం నుండి తీసుకొచ్చి కోడి ఎరువు అని చెప్పేసి మామూలు మట్టిని ప్యాక్ చేసి రైతులకి అమ్మడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా ఇటువంటి అపరిచిత వ్యక్తులు వచ్చి ఎరువులు, వర్మి కంపోస్ట్ అని చెప్పేసి అమ్మినప్పుడు వారి దగ్గర కొనుక్కోవద్దండి. ఎప్పుడైనా ఎరువులు కానీ ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాగ్ పైన ఉన్న
డేటు, లాట్ నంబర్, అదేవిధంగా కంపెనీ నేమ్, వాళ్ళకు లైసెన్స్ ఉందా లేదనే విషయం తెలుసుకొని అప్పుడు వారి దగ్గర ఎరువులు అనేవి కొనుగోలు చేయాలి. ఇటువంటి అపరిచితుల వ్యక్తుల దగ్గర ఎరువులు కొని రైతులు మోసపోవద్దు. మంచి దిగుబడుల కోసం ఆర్గానిక్ ఎరువులు వాడుతున్నామని రైతులు చెబుతున్నారు. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో కోడి ఎరువు కొనుగోలు చేసి వాడితే మంచి ఫలితం వచ్చిందని తెలిపారు. ఈసారి కొందరు దళారులు వచ్చి తక్కువ ధరలో ఎరువులు సప్లై చేస్తామని నమ్మించి మోసం చేశారని వాపోతున్నారు. ఈపాటికే చాలా మంది రైతులు లక్షలాది రూపాయలు చెల్లించామని అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో ఈ తొలకరి జల్లు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ రైతుల అవసరాన్ని అవకాశంగా తీసుకుంటున్న కొంతమంది వ్యక్తులు రైతులను నిలువున మోసం చేస్తున్నారు. దీంట్లోనే కోడి ఎరువు అని సప్లై చేశారు. చూస్తే ఇది అన్న చెప్పండి, అసలు ఇది ఏంది? ఇది ఎరువేనా లేకపోతే ఇది ఎట్లా ఉంది? మొత్తం మట్టిలా ఉంది. ఈ కోడి ఎరువు అని చెప్పేసి మాకు సప్లై చేస్తున్నారు. ఇక్కడ కోదాడ అంటే ఆంధ్ర ఏరియా నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ప్రతి డైలీ ఇక్కడ ఈ ఆర్మూరు బాల్కొండ ఏరియాలో మినిమము 220 నుంచి 30 ట్రక్కులు వస్తున్నాయి. 110, 20 నుంచి 150 రూపాయల లోపల ఇది ఒక్కొక్క సంచి ఇస్తున్నారు. ఇది 25 నుంచి 30 కిలోలు మాత్రమే ఉంటుంది. అయితే దీన్ని చూస్తే కోడి ఎరువు యొక్క వాసన అనేది కానీ దాని అవశేషాలు కానీ ఏమీ కూడా లేవు. మట్టిలాగా ఉంది. మట్టి ఈ మట్టిలో కలిపేసిన తర్వాత ఇది టోటల్ మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు అసలు ఒరిజినల్ అనేది కానే కాదు, ఇది మొత్తం డూప్లికేట్. అంటే యాక్చువల్గా వ్యాపారులు ఏమని చెప్తారు అంటే కోడి ఎరువు అంటే మీకు సప్లై ఎట్లా చేస్తున్నారు, దాన్ని ఏమని చెప్పి మీ దగ్గర తీసుకొస్తారు? కోడి ఎరువు అని చెప్తున్నారు. కోడి కనీసం దాన్ని ఏదో ఒక కోడి ఎక్కడనో ఒక రెట్టేస్తే వాసన వస్తుంది. ఇది ఇంత సంచిలో ఇక్కడ ఉండలేనంత వాసన ఉంటుంది, గబ్బు వాసన వస్తుంది. అటువంటిది ఏమీ లేదు, అంటే మొత్తం డూప్లికేటే. అంటే కోడి ఎరువును ఎప్పటి నుంచి వాడుతున్నారు ఈ ప్రాంతంలో? దాని ఉపయోగం ఎట్లా ఉంటుంది అసలు? అంటే దిగుబడిలో ఇది మంచి మేలు జరుగుతుంది అన్నట్టు ఉద్దేశంతో పసుపు మొక్కజొన్నకు దిగుబడి ఎక్కువ వస్తుందనే ఆలోచనతో తీసుకుంటున్నాం. వాస్తవంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ వాళ్ళది వేస్తే దిగుబడి మంచిగా వచ్చింది. వాళ్ళని చూసి మేము తీసుకొస్తామని చెప్పి ఆర్డర్ పెడితే ఇట్లా అంతా మొత్తం డూప్లికేటే ఉన్నది. దీంట్లో ఉన్నటువంటిది మొత్తం మట్టి. ఈ మట్టిలో కలిసిపోయిన తర్వాత దాంట్లో అసలు మొక్కలకు ఉపయోగపడమే లేదు. మనం చూస్తే ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు, ఇదంతా కూడా ఒక మట్టి ముద్దలాగా ఉంది. కోడి ఎరువు వాస్తవానికి కోడి ఎరువుకు సంబంధించి కొన్ని ఆనవాళ్ళు ఉండాల్సి ఉంటుంది, స్మెల్ కూడా రావాల్సి ఉంటుంది. అసలు దీంట్లో ఎలాంటి స్మెల్ లేదు, కేవలం మట్టి వాసన వస్తుంది. ఇలాంటివే ఇక్కడంతా చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది, కేవలం మట్టి. ఇక్కడ చూసుకుంటే పొలంలో కూడా సంచులు వేసి పెట్టుకున్నారు రైతులు కూడా. అంటే ఈ కోడి ఎరువు అని చెప్పి పంపించిన సంచులను కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా నకిలీ ఎరువులు, నకిలీగా మట్టితో సృష్టించిన కృత్రిమైన ఎరువులు. సుదూర ప్రాంతాలకు సంబంధించిన వ్యాపారులు కేవలం మట్టిని సంచుల్లో నింపి కోడి ఎరువుగా చెప్తూ రైతులకు అంటగడుతున్నారు. ఈ క్రమంలోనే లక్షలాది రూపాయలు రైతులు నష్టపోతున్నారు. ఈ విషయమే ఏబిఎన్ పరిశీలనలో వెలుగు చూసింది. అయితే దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారు, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సి ఉంది. వీడియో జస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.